మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే నాగపూర్ నుంచి వెళ్ళి మంచిర్యాల నుంచి వెళ్ళి ఖమ్మం వరకు అయితే పోతుందో ఆ గ్రీన్ఫీల్డ్ హైవేలో ఇవాళ పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. అనంకొండ పక్కకున్నటువంటి ఊరుగొండ ఉంది, అదేవిధంగా పరకాల ఉంది, చిట్యాల ఉంది. అక్కడ రేట్లు చూస్తే తేకుమట్ల అనే గ్రామంలో అక్కడ ఎకరం భూమి ₹1,00,00,000 ఉంటే రిజిస్టర్డ్ వాల్యూ కేవలం 4 లక్షలు మాత్రమే. ఒకవేళ మూడు రేట్లు ఎక్కువిస్తే ₹12 లక్షలు. సొలేషియం, ఆర్బిట్రేషన్ ఇవన్నీ కలిపితే కూడా ఎంత వస్తుంది? ఇంకొక 3 టైమ్స్ వేసుకున్నా కూడా 12 + 12 ₹24 లక్షలతో తప్ప ₹1,00,00,000 ఇచ్చే ఆస్కారం లేదు. అట్లనే మొగుళ్ళపల్లిలో అక్కడ ఒక్కొక్క ఎకరం భూమి ₹1,50,00,000 ఉన్నది. అక్కడ భూమి వాల్యూ కేవలం రిజిస్టర్డ్ వాల్యూ కేవలం 3.8 లక్షలు మాత్రమే. అంటే 12 22 లక్షల రూపాయల కంటే ఎక్కువ 4 లక్షలు మాత్రమే రిజిస్టర్డ్ వాల్యూ ఉంది. అంటే అక్కడ 12.5 లక్షలు ఇంటూ 6 వేసుకున్నా కూడా 50-60 లక్షల కంటే ఎక్కువ వచ్చే ఆస్కారం లేదు. ఎల్లంపల్లిలో 2 కోట్లు ఉన్నది, రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు. పోచారంలో 1.5 ఉన్నది, రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు. ఇలా ఊరుగొండలో 5 కోట్లు ఉన్నది, రిజిస్టర్డ్ వాల్యూ 50 లక్షలు. అదేవిధంగా పర్వతగిరిలో ₹1,00,00,000 ఉన్నది, రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు. ఇట్లా సంగెం మండలం కావచ్చు, నవాబ్పేట కావచ్చు, అక్కడ ప్రాక్టికల్ భారతీయ జనతా పార్టీ కానీ రైతులు కానీ ఎక్కడ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. వాళ్ళు ఏమైనా అభివృద్ధికి వ్యతిరేకమని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దౌర్జన్యం తట్టుకోలేక